మీకు ఈ డౌట్ చాలాసార్లు వచ్చుంటుంది. మనం చేసిన తప్పులకి శిక్ష మనకి వెంటనే ఎందుకు దొరకదు? ఇదే ప్రశ్న కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు కృష్ణుడిని అడుగుతాడు. ఏ జన్మలో నేను ఏం పాపం చేశాను కృష్ణ, నా 100 మంది కొడుకుల్ని కోల్పోయాను, ఇంకా నా కళ్ళు కూడా లేవు అని చెప్పి. అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, 50 జన్మల క్రితం చెట్టు పైన కూర్చున్న పక్షుల్ని నీ సరదా కోసం మంటతో రగులుతున్న వలని విసురుతావు చెట్టు మీదకి, ఇంకా దానివల్ల 100 పక్షులు చచ్చిపోతాయి, ఇంకా బతికిన కొన్ని పక్షులకు కూడా వేడి వల్ల కళ్ళు పోతాయని. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, 50 జన్మల క్రితం తప్పు శిక్ష నాకు ఇప్పుడు దొరుకుతుంది కృష్ణ అని. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు 100 కొడుకులు పుట్టేంత పుణ్యం సంపాదించడానికి 50 జన్మలు పట్టింది. మన శాస్త్రాల ప్రకారం కర్మలో విత్తనాలు లాంటివి. ఇప్పుడు మీరు మామిడి చెట్టు వేస్తే మీకు 10 ఏళ్ళు పడుతుంది పండు రావడానికి, కానీ మీరు అరటిపండు చెట్టేస్తే మీకు ఏడాదిలో పండు వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు మీరు చికెన్ తింటున్నప్పుడు ఆ చికెన్ మిమ్మల్ని ఏం చేయకపోవచ్చు, కానీ నెక్స్ట్ జన్మలో మీరా చికెన్ ప్లేస్లో ఉండొచ్చు, ఇంకా చికెన్ మిమ్మల్ని తింటూ ఉండొచ్చు. సాధ్యమే ఇది, ఎందుకంటే కర్మఫలం అనేది తప్పకుండా తిరిగి వస్తుంది.